వెల్కమ్ టు తెలుగు న్యూస్. ఈ రోజు న్యూస్ వచ్చేసి భారత్ వాయుసేన ఆపరేషన్ సింధూర్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఐఏఎఫ్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ అత్యంత ఖచ్చితత్వంగా నైపుణ్యంతో నిర్వహించమని వాయుసేన తెలిపింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, మహమ్మద్ వంటి ఉగ్రదాడి సంస్థలు కీలక నేతలు, సహచరులు హతమయ్యారని భారత ప్రభుత్వం పేర్కొంది. వీరిలో విమాన హైజాక్ కేసులో ప్రధాన నిందితుడైన మౌలానా యూసఫ్ అజార్ కూడా ఉన్నట్లు సమాచారం. భారత్ వాయుసేన ప్రకటనలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, పూర్తి వివరాల కోసం త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొంది. అనాధికారిక సమాచారం లేదా ఊహాగానాలు నమ్మొద్దని, అధికారిక ప్రకటనల కోసం వేచి ఉండాలని ప్రజలను కోరింది. ఈ ఆపరేషన్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ తన వైమానిక దళాలు మరియు సైన్య సరిహద్దుల్లో మోహరించింది. ఇరు దేశాల మధ్య కాల్పులు ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం వాయుసేవ చర్యలను జాతీయ భద్రత లక్ష్యాల ప్రకారం కొనసాగిస్తుందని స్పష్టం చేసింది. ప్రజలను అధికారికంగా ప్రకటనల కోసం వేచి ఉండాలని చెప్పింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సజెషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాం.